షాబాద్ లిమిట్స్లో 6 మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. చాలా అన్ఫార్చునేట్ అండ్ చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్. ఆ కేసులో ఈ ముద్దాయి పేరు పి రాజ్ కుమార్. అది యాజ్ పర్ ద కంప్లైంట్ ప్రకారం అతనికి వయసు 35 ఇయర్స్. మేము తర్వాత అది ఆధార్ కార్డ్ ప్రకారం చెకప్ చేసాము. ఈజ్ ఏజ్ ఈజ్ అబౌట్ 29 ఇయర్స్. ఆ రోజు అక్కడ షాబాద్ లోకల్లో ఇది 6 మంచికి హత్య చేశారు. ఈ ఒక మైనర్ విక్టిమ్ గర్ల్, వాళ్ళకి అమ్మ, తర్వాత అమ్మమ్మ, ఇంకా ఈ అక్యూజ్ ముద్దాయికి భార్య మరియు 2 మైనర్ సన్స్. ఈ ఇన్సిడెంట్ ఆ రోజు ఇంటర్వినింగ్ లైట్ ఆఫ్ 10th and 11th రోజు రాత్రి 11 PM నుంచి 12 o'clock మధ్యరాత్రి లోపల జరిగింది. ఈ ఇన్సిడెంట్ అక్కడ లోకల్ షాబాద్లో ఇది 3 మర్డర్స్ జరిగింది. తర్వాత దేవలో కూడా ఒక హ్యామ్లెట్ ఉంది నాగరకుంట విలేజ్కి, అక్కడ ఈ భార్య మరియు 2 పిల్లలకి హత్య చేశారు. ఈ మనిషికి కొంచెం బ్యాక్గ్రౌండ్, హీఈస్ అబౌట్ 29 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇది ప్రొఫెషన్ ప్రకారం అతను ఫార్మర్ ఉన్నారు. అతనికి కొంచెం ఆన్లైన్ బెట్టింగ్కి చాలా అలవాటు ఉంది. సో దాని కారణం ఈ వాజ్ మెయింటైనింగ్ మెనీ సిమ్ కార్డ్స్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు 16 సిమ్ కార్డ్స్ మాకు దృష్టిలో వచ్చింది. వీఆర్ చెకింగ్ ఫర్దర్, బట్ 16 నంబర్స్ వీ హ్యావ్. అయితే చాలా సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు అప్పుడు. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది అప్పుడు. అతనికి పిల్లలు 2 పిల్లలు ఉన్నాడు, 1.5 year, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ ప్లస్ ఈ మైనర్ విక్టిమ్ గర్ల్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్లో దగ్గర ఇంట్లో ఉన్నారు. దే వర్ నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది కొన్ని టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. సో దాని గురించి మాకు 16th May రోజు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది, సెక్షన్ 11 and 12లో. అది సైబర్ స్టాకింగ్, ఇది అమ్మాయికి ఇది ఉమెన్ స్టాకింగ్ ప్రకారం. సో ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత ఈ కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్లో వచ్చింది. తర్వాత అతను వాళ్ళకి భార్య అండ్ 2 సన్స్ వాళ్ళు దేవలకొండకి షిఫ్ట్ చేశారు. అతనికి పేరెంట్స్, తల్లి తండ్రి అక్కడ షాబాద్లో ఉన్నారు, సేమ్ ఇంట్లో. బట్ ఓన్లీ అతను ప్లస్ భార్య అండ్ 2 సన్స్ దేవలకొండకి షిఫ్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రోజు 10th July సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు. అతని దగ్గర ఓన్ కార్ లేదు, హీ ఓన్లీ హ్యాజ్ అ స్కూటీ. ఒక హైరింగ్ కంపెనీ నుంచి ఒక కార్ హైర్ చేశారు. దానికి 2000 రూపీస్ యూపీఐ ద్వారా వాళ్ళకి భార్యకి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రిలో అరౌండ్ సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్లో వచ్చారు. తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్లో వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో వచ్చారు. అక్కడ ఇమ్మీడియట్గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి, ఇది మైనర్ గర్ల్కి ఈ మదర్, తర్వాత గ్రాండ్ మదర్, అమ్మమ్మ, 2కి మర్డర్ చేశారు. హీ హాజ్ యూజ్డ్ అ నైఫ్. వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేశారు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి, అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. సో వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ CCTV ఫుటేజెస్. దాని ప్రకారం సమ్ టైమ్ లైన్స్ వీ హ్యావ్ డ్రాన్. ఏ టైంకి ఏం జరిగింది, ఎక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఎక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి ఇది భార్య ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఈ 3 మనిషికి హత్య చేశారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంటి నుంచి జస్ట్ 200 meters ఒక చెరువు ఉంది, అక్కడ వచ్చి ఇది అమ్మాయికి కూడా మర్డర్ చేశారు. ఇంట్లో అది సిక్కల్ యూజ్ చేశారు. ఈ అమ్మాయికి మర్డర్ కోసం వేరే నైఫ్ యూజ్ చేశారు. మేబీ this murder happened first or this murder happened before. దాని గురించి we are verifying. Maybe this girl was killed before or his wife and sons were killed before. దాని గురించి further we are investigating about the sequence of that. ఈ అయిపోయిన తర్వాత
అరౌండ్ 11:57 రాత్రిలో అతను వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు మొబైల్ ఫోన్ ద్వారా, చెప్పేసి ఇది మొత్తం ఇట్లా చేశాను, ఇది ఆర్మంచికి మర్డర్ చేశాను, నేను కూడా సూసైడ్ కోసం వెళ్తున్నా, నాకు కూడా జీవడానికి అవకాశం లేదు, ఇది ఇష్టం లేదు. హీ హెస్ టోల్డ్ దాట్. తర్వాత వాళ్ళకి పేరెంట్స్ రాత్రి అరౌండ్ 1 o'clock పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇమీడియట్గా మా తరఫు నుంచి అన్ని పోలీస్ పార్టీస్ తయారు చేసి అన్ని సర్చ్ కోసం అన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాము. అతనికి పట్టుకోవడానికి వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి మేము అప్పుడు అది సీన్ ఆఫ్ క్రైమ్ 2 స్థలాల్లో ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ 3 స్థలాలు ఉన్నాయి. ఇది షాబాద్ లోకల్ విలేజ్లో ఇంట్లో, తర్వాత అది చెరువు దగ్గర, అండ్ తర్వాత ఇది దేవలకొండ ఇంట్లో, అది భార్య ఇంట్లో. మేము అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూస్ టీమ్ ఇది మొత్తం లిఫ్ట్ చేశారు. తర్వాత మేము కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అనాలిసిస్ చేసాము, ఇది సెల్ ఫోన్స్ అండ్ అదర్ డీటెయిల్స్. మేము వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్, ఇది స్నేహితుడు, రిలేటివ్స్, బంధువులు, వాళ్ళకి కూడా కొన్ని ఇంటరోగేట్ చేసాము, అతను ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మే మంత్లో పోక్సో కేసు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా 2 weeksకి అతను అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దాని గురించి కూడా వీ హ్యావ్ చెక్డ్ అప్. హీ వాజ్ ఇన్ ECIL ఏరియా అప్పుడు, ప్లస్ హీ హాస్ గాన్ టు శ్రీశైలం ఆల్సో. ఇది 4 రోజు శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మేము మా టీం పంపించాము, ఎందుకంటే వాళ్ళ దగ్గర మా దృష్టిలో అది యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ లేదు. సో అక్కడ అది ఫ్రీ ఫుడ్, లాడ్జింగ్ అట్లా ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ సెంట్ టీమ్స్. ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మేము సరిగా సెర్చ్ చేసాము. తర్వాత ఒకరోజు ముందు కార్ బుక్ చేశారు. ఈ కార్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కార్ వెండర్ ఉన్నారు, ఇది రెంటల్ కంపెనీ, వాళ్ళ తరఫు నుంచి అది ఫార్చునేట్గా GPS ఉంది. సో మేము కార్ లొకేట్ చేసాము. కార్ అప్పుడు ఈ రైల్వే ట్రాక్ దగ్గర చేగూర్ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది, అక్కడ మాకు కార్ దొరికింది. ఈ కార్కి సరిగా మేము సర్చ్ చేసాము, అక్కడ లోపల అతను లేదు. ఈ మొత్తం ట్రాక్స్ మేము అప్పుడు చెక్ చేసాము 2 సైడ్స్కి, ఈ హైదరాబాద్ సైడ్, బెంగళూరు సైడ్, మోర్ దెన్ 2 kilometers ఇది అప్ అండ్ డౌన్ ట్రాక్స్ వెరిఫై చేసాము. అన్ని రైల్వే స్టేషన్స్ చెకప్ చేసాము, బస్ స్టాండ్స్ చెకప్ చేసాము. తర్వాత అన్ని ప్లేసెస్, ఈటింగ్ పాయింట్స్, వైన్ షాప్స్, రోడ్ సైడ్ ఢాబాస్, ఎనీ అదర్ పెట్రోల్ పంప్స్, తర్వాత ఇది ప్లాట్ఫామ్స్ కూడా, అన్ని టాయిలెట్స్, దగ్గర కొన్ని ప్లాంటేషన్స్ ఉన్నాయి, అని అడవిలాగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఐసోలేటెడ్ లొకేషన్స్. అక్కడ కూడా మేము అన్ని మైక్రో సర్చ్ లాగా మైన్యూట్ మేము ఆల్మోస్ట్ 12 టీమ్స్ పెట్టి మేము సర్చ్ చేసాము. తర్వాత అదే రోజు రాత్రిలో సాయంత్రం మేము పబ్లిక్కి తరఫుకి కూడా అపీల్ చేసాము, మాకు సాయం చేయండి, మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. మేము 2 లక్షల రివార్డ్ కూడా అనౌన్స్ చేసాము. అండ్ నిన్న కూడా అన్నీ మేము దాని గురించి ప్రయత్నం చేసాము. కొన్ని రిపోర్టర్స్ నాకు అడిగారు, ఇది ఇక్కడ ఒక దొరికింది ఇక్కడ ఆ ఏరియాలో, కొత్తూరు ఏరియాలో, నందిగామ ఏరియాలో, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ టోటలీ ఫాల్స్. మాకు దొరకలేదు ఎప్పుడు కూడా. ఐ హ్యావ్ ఆల్సో స్పోకన్ టు సమ్ ఆఫ్ యూ. ఈరోజు మేము మళ్ళీ నిన్న కూడా సేమ్ చేసాము, ఈరోజు కూడా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈరోజు కూడా మా పార్టీస్ స్టార్ట్ చేశారు మార్నింగ్ 5:30 నుంచి. మార్నింగ్లో మాకు ఈ కంట్రోల్ నెంబర్, జోనల్ కంట్రోల్ నెంబర్ ఇచ్చాము 2 లక్షలకి. అప్పుడు మాకు ఒక మహిళా కాల్ చేశారు, ఇది కోదాడ్ ఏరియాలో ఇతను లాగా ఒక మంచి కనపడుతుంది, సో సిమిలర్ లుకింగ్. ఇమీడియట్లీ వీ హ్యావ్ సెంట్ అ టీమ్ టు కోదాడ్ ఆల్సో. పంపించాము. బట్ అగైన్ దే వర్ సర్చింగ్, వారు ఇప్పుడు కూడా సర్చ్ చేస్తున్నారు. వీఆర్ విత్డ్రాయింగ్ దమ్ నౌ. తర్వాత అరౌండ్ 3 o'clock plus minus we are checking the exact time. What is the exact time? 2:30. Close to we'll check the exact time, but maku oka dial 100 call vachindi that there is an unknown, some dead bodies lying here in this area. This area is Penjarla, the outskirts undi, Penjarla village, Kotturu mandal. సో దాని ప్రకారం ఇది డయల్ 100 తర్వాత మేము లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఈ లోకల్ పోలీస్ వచ్చే అప్పుడు కూడా మాకు ఇదే కరెక్ట్గా ఐడెంటిటీ తెలియదు. వీఆర్ చెకింగ్ ఫర్ హిమ్. మాకు ఆ రోజు ఏం క్లోత్స్లో ఉన్నారు, ఎట్లా ఫిజిక్ ఉంది, టోటల్ ఎట్లా ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీ చెక్డ్ అప్ అండ్ హీ వాజ్ ఫౌండ్ టు బి ద సేమ్ పర్సన్. ఆ రోజు ముద్దాయి ఉన్నారు, సేమ్ పర్సన్ ఇట్ వాజ్ ఫౌండ్ హియర్. మా క్లోజ్ టీం వచ్చి మీరు చూసారు, అన్ని ఎవిడెన్సెస్ మేము కలెక్ట్ చేసాము. అతని తరఫు ఇది పాకెట్స్లో కొన్ని ఐటమ్స్ దొరికింది ఇప్పుడు, సమ్ జనరల్ ఐటమ్స్ ప్లస్
ఒక సెల్ ఫోన్ దొరికింది. ఇది సెల్ ఫోన్కి కొంచెం చూసాము ఇప్పుడు, జస్ట్ 10 minutes ఐ వాజ్ సీయింగ్ దాట్. ప్లస్ ఇంకా కొన్ని బస్ టికెట్స్ దొరికింది. దాని గురించి ఆ రోజు ఏం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత ఇది ట్రావెల్ చేశారా, లోకల్లో ఉన్నారా, వీ హ్యావ్ టు ఎగ్జామిన్. వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ, మా దగ్గర లేదు. వీ హ్యావ్ టు చెక్ ఇట్ అప్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ప్లస్ ఇది జస్ట్ బాడీ పక్కన ఒక బాటిల్ కూడా ఉంది. ఈ బాటిల్ ఈజ్ వన్ హర్బిసైడ్ బై నేమ్ డిస్ప్లే. ఇట్ ఈస్ వన్ డిస్ప్లే ఇస్ అ నేమ్, పేరు ఉంది, బ్రాండ్ నేమ్. ఇది అబౌట్ 1 liter బాటిల్ ఉంది. సో మేబీ హీ హాజ్ కన్జ్యూమ్డ్ ఇట్. మేము ఇది పిఎంఈ కోసం పంపిస్తాము బాడీ, తర్వాత వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తారు. సో ఇట్ అపియర్స్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ప్రకారం అట్లా కనపడుతుంది. మేబీ హీ హాజ్ కన్జ్యూమ్డ్ దిస్ హర్బిసైడ్. సో దట్ కుడ్ బి ద పాసిబుల్ కాజ్ ఆఫ్ డెత్. తర్వాత ఇది పాకెట్స్ నుంచి 1260 డబ్బులు కూడా దొరికింది. సెల్ ఫోన్ జస్ట్ వీ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఓన్లీ ఓపెన్ గ్యాలరీ, ఇది వెరీ ఓపెన్ చేయలేదు. వీ వాంటెడ్ టు చెక్ హిస్ కాల్ డీటెయిల్స్, బట్ యువర్ హరింగ్ కదా, సో వీ వాంటెడ్ టు చెక్ ఇది ఏం యూజ్ చేశారు. బట్ యాజ్ పర్ అవర్ సిడిఆర్ దిస్ ఫోన్ ఈజ్ కరెంట్లీ ఇన్ ద ఎయిర్ప్లేన్ మోడ్. బట్ ఇది గ్యాలరీలో మాకు ఒక జస్ట్ ఫార్చునేట్గా వీడియో దొరికింది. ఈ వీడియో ప్రకారం హీ హ్యాస్ మేడ్ దిస్ వీడియో ఆన్ 10th of July. ఆ ఇన్సిడెంట్కి ముందు ఆ రోజు 4:55 ఈ వీడియో తయారు చేశారు. స్వయంకి వీడియో అతను మాట్లాడుతున్నారు. 4:55 in the evening before the incident. This video is 2 minutes and 26 seconds video ఉంది. I will play a small portion ఇప్పుడు. It clearly says that he was fed up with all this. అతనికి కొంచెం, సో he says that he wanted to commit suicide. ఆ రోజు అతను తండ్రికి కూడా సేమ్ చెప్పారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11:57 ఫోన్ చేసి కూడా సేమ్ చెప్పారు దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వాళ్ళకి ఇష్టం లేదు జీవితానికి. సో he wanted to commit suicide. We will just quickly play this video for you just for few seconds. You can see, we will play it from our hand. ఇంతకు ముందు నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా నేను. అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా వాళ్ళు ఏం చేసారు ఏం చేసుకురో తెలియదు. మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాస్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మని ఎలాగైనా. ఇంతకు ముందు ఇది పాత హిస్టరీ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తున్నా. జస్ట్ 1 minute. మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి కొద్దిగా. ఓకే వెహికల్ పడుతుంది. ఇంతకు ముందు అతనికి లాస్ట్ ఇయర్ కూడా ఇది సేమ్ హిస్టరీ ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ October 2025లో కూడా అతను పెస్టిసైడ్ పాయిజన్ కన్స్యూమ్ చేశారు. అప్పుడు కూడా 4 days అతను కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా జరిగింది. మా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ద కంప్లీట్ రికార్డ్స్. ఆల్మోస్ట్ ఇది 4 days అడ్మిట్ ఉన్నారు. తర్వాత ఇంకా 2 weeksకి ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ అయింది. సో హీ హ్యాస్ అటెంప్టెడ్ కమిటింగ్ ద సూసైడ్ లాస్ట్ ఇయర్ ఆల్సో.